డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాకినాడ చేరుకున్నారు. కలెక్టరేట్ లో ఉప్పాడ మత్స్యకారులతో సమావేశమయ్యారు. మత్స్యకారులు తమ సమస్యలను పవన్ కు వివరిస్తున్నారు. కలెక్టరేట్ లో ఉప్పాడ మత్స్యకారులతో పవన్ కళ్యాణ్ సమావేశమయ్యారు. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి అప్పారావు సిద్ధంగా ఉన్నారు. అప్పారావు, ఈ సమావేశం సంబంధించి అప్డేట్స్ ఏంటి? శంకరి, కాకినాడ జిల్లాలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటన కొనసాగుతుంది. ప్రస్తుతం కలెక్టర్ కార్యాలయంలో ఏదైతే పిఠాపురం నియోజకవర్గంలో ఉప్పాడ మత్స్యకారులతో పవన్ కళ్యాణ్ జిల్లా కలెక్టర్ సమక్షంలో సమీక్షిస్తున్నారు. ప్రధానంగా ఉప్పాడకు చెందిన మత్స్యకారులందరూ కూడా తమ సమస్యలను ఏకరూపడుతున్నారు. ప్రధానంగా చెప్పాలంటే కాకినాడ సెజ్జు ప్రాంతంలో ఉన్న ఉప్పాడ ప్రాంతంలో సముద్రంలో చేపల వేటకి వెళ్తుంటే కనీసం చేపలు దొరకడం లేదని ప్రధానంగా అరవిందో ఫార్మాకి చెందిన లైఫెస్ కంపెనీ నుంచి భారీ ఎత్తున సముద్రంలో రసాయన జలాలు కలుస్తున్న నేపథ్యంలో తమకు వేట చిక్కడం లేదని, ఈ నేపథ్యంలో తమకు జీవన భృతి కింద నష్టపరిహారం ఇప్పించాలని చెప్పి ఇప్పటికే కూడా చాలా మంది మత్స్యకారులు పవన్ కళ్యాణ్ వివరించారు. అదేవిధంగా చూస్తుంటే ఇక్కడ నిర్మించిన జట్టీలో సాంకేతిక లోపాల కారణంగా అలలో బోట్లను ఢీకొనడంతో అనేక మంది చనిపోయారని, ఆ డిజైన్ కూడా మార్చాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ కి మత్స్యకారులు వివరిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే తాము ఇతర ప్రాంతాల్లో వేటకి వెళ్తున్న సమయంలో అక్కడ మత్స్యకారులు తమను అడ్డుకుంటున్నారని, ఎక్కడైనా సరే వేట చేసుకునే సదుపాయం కూడా కల్పించాలని చెప్పి కూడా మత్స్యకారులందరూ కూడా పవన్ కళ్యాణ్ కి వివరించారు. మరోపక్క ఇప్పటికే మత్స్యకారులందరూ కూడా తమ సమస్యను పరిష్కరించేందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా వస్తేనే తాము ఆందోళన విరమిస్తానని చెప్పి 6 రోజుల కిందట పవన్ కళ్యాణ్ కి మత్స్యకారులందరూ కూడా వివరించారు. ఈ నేపథ్యంలో అప్పట్లో పవన్ కళ్యాణ్ మత్స్యకారుల సమస్యలు స్వయంగా వింటానని హామీ ఇచ్చారు. అంతేకాకుండా సమస్యల పరిష్కారానికి ఒక కమిటీ కూడా ఏర్పాటు చేస్తాం కూడా పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చిన నేపథ్యంలో 3 రోజుల కిందట రాష్ట్ర ప్రభుత్వం కాలుష్య నియంత్రణ మండలి, మత్స్యశాఖ, పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్తో ఒక ప్రత్యేక కమిటీ కూడా ఏర్పాటు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కూడా సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ సమావేశం అనంతరం ఏదైతే మత్స్యకారుల సమస్యల పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కమిటీ వేసిందని, ఈ కమిటీ అధ్యయనం చేసిన తర్వాత సముద్రంలో రసాయన జలాలు ఏ స్థాయిలో కలుస్తున్నాయి, నష్టం ఏ విధంగా ఉంది అని అంచనా వేసిన తర్వాత మత్స్యకారులకి నష్టపరిహారం కింద ప్యాకేజీ ప్రకటించాలా, అదేవిధంగా ఇతర ప్రాంతాల్లో వేట చేసుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు పరిష్కరించాలి అనే దాని మీద కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంటారని కూడా ఇప్పటికే చెప్పారు. ప్రస్తుతం అయితే ఈ సమావేశం కొనసాగుతుంది. సమావేశం ముగిసిన తర్వాత సాయంత్రం ఉప్పాడలో మత్స్యకారులు ఉద్దేశించి పవన్ కళ్యాణ్ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. శంకరి, రైట్, థ్యాంక్ యూ అప్పారావు.